నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువత కళలను సాకారం చేసే బాధ్యత నాది. మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీ. రాష్ట్రంలో మరోసారి చరిత్ర సృష్టించబోతున్న ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ. పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా పనిచేయాలి. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆదేశాలు. ఎన్నికల అనంతరం హింసకు జగన్ కారణం. టీడీపీ నాయకుడు మాజీ మంత్రి ఆనందబాబు. కొవ్వూరులో స్థలం కేటాయించడం పట్ల హర్షం పరిశీలించిన అఖిల గాంట తెలుగుల సంఘం నాయకులు. 2047 నాటికి భారతదేశాన్ని సరికొత్త భారతదేశంగా రూపకల్పన చేయాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నానని, ప్రపంచంలోనే భారత్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి దేశంలోని యువశక్తి మరింత ప్రతిభావంతంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని కళ్యాణ్లో ప్రధాని నరేంద్ర మోడీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ యువత నూతన ఐడియాలతో టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశాన్ని ముందుకు నడిపించేందుకు దోహదపడాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో యువతను ప్రోత్సహించడానికి, వారి శక్తిని, ప్రతిభను వెలికి తీయడానికి అనేక పథకాలను, కార్యక్రమాలను అమలు చేసినట్లు వెల్లడించారు. యువత కళలను సాకారం చేసే బాధ్యత, సంకల్పాన్ని తాను బాధ్యతగా తీసుకున్నట్లు తెలిపారు. చాలా 5 ఏళ్లుగా యువశక్తితో చాలాసార్లు చర్చించారని, మాట్లాడారని, వారి మాటలు తనను చాలా ప్రభావితం చేశాయన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ను సాకారం చేయాలనే లక్ష్యంతో తన ప్రయాణం కొనసాగుతోందని, దీనిలో యువశక్తి కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోడీకి యువత అండగా నిలిస్తే మరింత అద్భుతాలు సృష్టించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 24/7 తన ఆలోచనలు దేశాన్ని ముందుకు నడిపించడానికి, యువశక్తిని ప్రోత్సహించడానికి ఆలోచిస్తూనే ఉంటాయన్నారు. ఆనాటి నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దల కోసం పనిచేస్తే తాను దేశంలో పేద, మధ్యతరగతి యువత కోసం వారి కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మోడీ ప్రసంగానికి హర్షధ్వానాలు పలికారు. ఈ సభలో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. राष्ट्र का कल्याण, गरीब का कल्याण, मैं गर्व के साथ कह सकता हूं कि आज के राजनीतिक माहौल में ये मुख्य कसौटी का केंद्र बना है. देश पहली बार 25 करोड़ मेरे गरीब भाई बहनों को गरीबी से बाहर निकलते देख रहा है. आज पहली बार भारत में हम एक नया आत्मविश्वास देख रहे हैं. भारत आज छत्रपति शिवाजी महाराज की प्रेरणा से बुलंद हौसले के साथ बड़े लक्ष्य तय कर रहा है और आपके सपनों को जिसने मैंने संकल्प बनाया है उसको सिद्ध करने के लिए मेरा पल पल आपके नाम, मेरा पल पल देश के नाम. वो लोग जिन्होंने पीढ़ियों तक गरीबी हटाओ का झूठा नारा दिया और हर चुनाव में अफीम की गोली की माला बना करके ले आते थे, हर चुनाव में. और आपने देखा होगा नेहरू जी के जमाने से लेकर के 2014 के चुनाव तक हर चुनाव में आपने देखा होगा वो गरीबी का जो अफीम के रूप में उपयोग करते थे उसकी माला जपते रहते. गरीब 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 गरीब.
यही इनका खेल चलता था। वो लोग जिन्होंने भ्रष्टाचार को शिष्टाचार बना रखा था, शिवाजी की धरती पर से मैं आपसे पूछना चाहता हूं, क्या ऐसे लोग देश का नेतृत्व कर सकते हैं? देश को आगे ले जा सकते हैं? आपके सपने पूरे कर सकते हैं? आपके बच्चों का भविष्य निश्चित कर सकते हैं? साथियों, मुझे खुशी है कि पिछली सरकार में, यानी जो रिमोट वाली सरकार चलती थी ना, मैं उसकी बात कर रहा हूं, पिछली सरकार में विकास पर जो ब्रेक लगा था, मोदी ने आके ब्रेक तो हटाया, मैं गाड़ी को टॉप गियर में ले गया हूं। इनके लिए विकास का मतलब है सिर्फ उन लोगों का विकास जो उन्हें वोट देते हैं। कांग्रेस किस कदर हिंदू मुसलमान करती रहती है, और मैं लगातार इसको एक्सपोज करता हूं, और जब मैं इनकी ये सारी बेईमानी बाहर लाता हूं तो इनको जो इकोसिस्टम है वो चिल्लाने लगता है, बोले मोदी हिंदू मुसलमान लाए। अरे मोदी तो ये जो हिंदू मुसलमान के नाम पर देश को तोड़ने वाले लोग हैं ना, उनका कच्चा चिट्ठा खोल रहा है। और कांग्रेस चाहती थी कि 15% बजट मुसलमानों के लिए अलग से आवंटित हो जाए। भाइयों बहनों, आप सबसे मैं पूछना चाहता हूं, अब उनको धर्म के नाम पर देश बनाना था, बना दिया। कांग्रेस की मजबूरी थी, दे दिया। अब आप कहोगे कि हिंदू बजट, मुस्लिम बजट, क्या ये देश का भला करेगा क्या? जरा हाथ ऊपर करके पूरी ताकत से बताओ कि मेरी बात समझते हो तो। क्या इस देश का बजट, हिंदू बजट, मुस्लिम बजट ऐसा हो सकता है क्या? हिंदू के लिए इतना, मुसलमान के लिए इतना हो सकता है क्या? ये पाप कांग्रेस पार्टी कर रही थी। और मुझे याद है, तब मैं गुजरात का मुख्यमंत्री था, मैंने इसका सबसे पहले विरोध किया था। कांग्रेस और इंडिया अलायंस अगर सत्ता में आए तो ये ही करने वाले हैं। कोई मुझे बताए, जब कांग्रेस सरकार में होती है, कांग्रेस जब सरकार में होती है तो धमकी पाकिस्तान देता है, और कांग्रेस बाहर है तो पाकिस्तान की ओर से वो खुद धमकी दे रहे हैं। पाकिस्तान अपनी संसद के भीतर स्वीकार करता है कि उसने आतंकी हमले करवाए, लेकिन यहां कांग्रेस और इंडिया गाड़ी के लोग उसे क्लीन चिट देते हैं। कोई जरा बताइए, ऐसा क्यों है? इंडिया गाड़ी वाले पाकिस्तान की तरफ से बैटिंग क्यों कर रहे हैं? भाइयों और बहनों, कांग्रेस की मानसिकता तो हमेशा तुष्टीकरण वाली रही है, लेकिन बाला साहब की बात करने वाले भी कांग्रेस का कुर्ता पकड़ करके खड़े रहे हैं।
राम मंदिर के लिए आए दिन अपमानजनक भाषा बोली जाती है। मैं जरा महाराष्ट्र के लोगों से पूछना चाहता हूं, क्या आपको ये स्वीकार है? आपको ऐसे पाप स्वीकार है? क्या आप इंडिया गाड़ी वालों को इस बार इस चुनाव में सजा देंगे कि नहीं देंगे? ऐसी सजा दीजिए कि ऐसा पाप करने की हिम्मत न रहे। రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్ అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రపంచను సృష్టిస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత ఆయన తొలిసారిగా విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి విచ్చేసి వారితో మాట్లాడారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిచామని, ఈసారి 151 సీట్లకు పైగా గెలవబోతున్నాం, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని వెల్లడించారు. జూన్ 4వ తేదీన వెల్లడైన ఫలితాల తరువాత దేశం మొత్తం మన వైపు చూస్తుందని, రేపు ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా సుపరిపాలన అందించామని, ఐపాక్ సేవలను కూడా పరిపాలనలో వినియోగించుకున్నామని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు రాబోతున్నాయని కౌంటర్ ఇచ్చారు. ఏడాదిన్నర కాలంలో ఐపాక్ టీం చేసిన కృషి మరువలేనిదని ప్రశంసించారు. అది ప్రశాంత్ కిషోర్ గొప్పతనం కాదని, ఈ టీం సమర్థతగా జగన్ పేర్కొన్నారు. ప్రజలందరూ సుపరిపాలనకు, సంక్షేమానికి ఓటేశారని, అవే ఫలితాల రూపంలో వెల్లడవుతున్నాయన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే 5 ఏళ్లలో కూడా ఇంకా మంచి సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తామన్నారు. జూన్ 4న ఫలితాలను చూసి దేశం విస్తుపోవడం ఖాయమని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐపాక్ టీం సభ్యులు సీఎం మాటలతో హర్షధ్వానాలు చేశారు. Last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. I promise that this results would ensure that the whole country would stand up. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. జగన్నాథపురం చెక్ పోస్ట్, గోపాలపురం, నల్లజర్ల పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ఏర్పాటు చేసిన ముందస్తు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో పోస్ట్ పోల్ సంఘటనలు జరగకుండా గోపాలపురం నియోజకవర్గంలో తీసుకున్న భద్రతా ఏర్పాట్లపై సంబంధిత జిల్లా పోలీసు అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని, ప్రతి ఒక్క సిబ్బంది, అధికారులు
అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడినా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకున్న పరమైన ఏర్పాట్ల గురించి ఎస్పీపీ జగదీష్ ఆయనకు వివరించడం జరిగింది. ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ అభ్యర్థులు, ఏజెంట్లపై దాడులకు దిగడం, ఆస్తులు ధ్వంసం చేయడం దారుణమైన చర్యలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా గుంటూరు జిల్లా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎన్నికల్లో హింస జరిగిన ప్రాంతాల్లో పర్యటించాలని తెదేపా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా ఒకరు. ఇవాళ తెదేపా బృందం మాచర్ల వెళ్లాలని భావించిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు ముందుగానే గృహ నిర్బంధం చేశారు. తనను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని నక్కా ఆనందబాబు మండిపడ్డారు. పోలింగ్ శాతం చూశాకైనా పోలీసుల వైఖరిలో మార్పు రావాలన్నారు. పోలీసులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వద్ద పనిచేయటం లేదని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయని, ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉందని, ఇంకా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఏం సాధిస్తారని వైకాపాను ప్రశ్నించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలు పెరిగిపోయాయని, వైకాపా నేతలు కేసుల్లో కూరుకుపోతే తనతోనే ఉంటారు అనేది జగన్ ఆలోచనని విమర్శించారు. 15 రోజుల్లో ప్రజల తీర్పు స్పష్టం కానుందని, అంతవరకు కూడా వైసీపీ నాయకులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నేర ప్రవృత్తితో వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి గొడవలు సృష్టించమని ఆదేశాలు ఇచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేసుల్లో, గొడవల్లో, వీటిల్లో తలమునకలై ఇన్వాల్వ్ అయిపోతే ఇక చచ్చినట్టు వాయినతోటి పడి ఉంటారనే ఒక దుర్బుద్ధి, అంతమించి ఏం లేదు. ఆ ఆలోచనతో ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు మాచర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు, ఎక్కడెక్కడో రౌడీ మోకల్ని, పనికి మాలిన వాళ్ళందరూ పోగు చేసి రిఫ్రాపర్స్ మొత్తాన్ని, సంఘ వ్యతిరేక శక్తులందరినీ తెలంగాణ జిల్లాల నుంచి మాచర్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక 300-400 మందిని పోగేసి రోడ్ల మీద స్వైర విహారం, కారంపూడిలో ఏం చేద్దామని, ఎలక్షన్ అయిపోయింది కదా, ఈవీఎంలో నిక్షిప్తమైంది రిజల్ట్, కూర్చో ఏం జరిగింది తెలియద్ది, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ అకృత్యాలు మాచర్ల కానీ, తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు. ఈరోజు మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేసింది, ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా, మీకు ఇంకా అర్థమవుతున్నట్లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు, అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. అధికారులు కొంతమంది ఇంకా తొత్తుల్లాగా వ్యవహరించినా మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే మీరందరూ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మారండి. మీరు చూశారు కదా పోలింగ్ సార్లే రాష్ట్రం ఏ విధంగా కసితో ఈ సైకోని పారదోళాలను ఓడి చేశారో అర్థమైంది కదా. ఇప్పటికైనా ఇటువంటి పనులు మానుకోండి. మీరు ఇక హౌస్ అరెస్టులు, లేకపోతే కేసులు, అక్రమ కేసులు, జైలు పంపటాలు, ఇక అదంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో 15-20 రోజుల్లో మొత్తం నీకు మళ్ళీ మొత్తం మారిపోతా ఉంది. చూస్తారు మీరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న పథకాలతో అఖిల గాండ్ల తెలుగుల సామాజిక వర్గాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలు మేలు జరుగుతోందని అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ నరవ గోపాలకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి అఖిల గాండ్ల తెలుగుల సంఘాలకు కొవ్వూరు గోష్పాద క్షేత్రం రావణ బ్రహ్మ ఆలయం వద్ద గోదావరి నదికి ఆనుకుని 400 గజాల స్థలాన్ని సంఘానికి కేటాయించడం పట్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆ స్థలాన్ని నరవ గోపాలకృష్ణతో పాటు అఖిల గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియా తదితర సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సంఘానికి కేటాయించిన స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా నరవ మాట్లాడుతూ స్థలం కేటాయించిన జగన్మోహన్
రెడ్డికి, హోం మినిస్టర్ తానేటి వనితకి, చొరవ తీసుకున్న భవానీ ప్రియకి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి నదికి అతి సమీపంలో కొవ్వూరు వద్ద ఈ స్థలాన్ని అన్ని విధాలుగా అనువుగా ఉండేలా కేటాయించడమే కాకుండా సంఘీయుల భవన నిర్మాణానికి కూడా ఆర్థిక సాయం చేయడం హర్షణీయమన్నారు. సంఘీయులు అపర కర్మలు నిర్వహించుకునేందుకు కార్యాలయానికి, కమ్యూనిటీ హాల్కు ఉపయోగపడేలా భవనాన్ని నిర్మాణం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇదే విధంగా ఏలూరులో కూడా కేటాయించారని జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట పలు ప్రాంతాలకు చెందిన సంఘ నాయకులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలని తూచా తప్పకుండా నెరవేర్చడంలో ఆయన ఘనుడు. దానికి నిదర్శనంగా ఎన్నో పథకాలను మరి ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలోనే లేనటువంటి పథకాలను ఆయన కుర్చీలో కూర్చొని బట్టలు నొక్కితే వెళ్ళి డైరెక్ట్గా ఒక కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లో పడే విధంగా మరి టెక్నాలజీని ఉపయోగించి అలా చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలుకి చేయూత ఇచ్చిన వ్యవహారం మనకు తెలిసిందే. అలాగే మరి చైర్మన్లు కూడా ప్రతి సంఘాలకి చైర్మన్లు కూడా ఏర్పాటు చేశారు. చిన్న కులమా పెద్ద కులమనే కాకుండా ఎంతమంది సంఖ్య ఉన్నా ఆ కులానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేసి ఆ చైర్మన్ ద్వారా మనకి కావలసిన సదుపాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు అనే విధంగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. మరి దానిలో భాగంగానే ఈ రోజున మన తెలుగుల కమ్యూనిటీకి మరి శ్రీకాకుళంలో 500 గజాలు కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. కట్టుకోవడానికి కూడా ఆర్థిక సహాయం కూడా చేశారు ప్రభుత్వం. అదేవిధంగా మరి ఏలూరులో 400 గజాలు సుమారు ఇచ్చారు. అది కూడా కట్టుకోవడానికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వమే కొంత ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు అఖిల గాండ్ల తెలుగుల దేవ తెలుగుల సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏరియాలో అపర కర్మలు చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ అదేవిధంగా పైన ఆఫీసు, పైన కమ్యూనిటీ హాలు, ఆ విధంగా దీన్ని ఎంతో అభివృద్ధి చేసుకునే విధంగా మనకి ఉపయోగపడే మంచి స్థలం ఇది. అలాగే మన ముఖ్యమంత్రి గారు అలాగే మన భవానీ ప్రియ గారు కూడా చేసిన కృషి వల్లే ఇటువంటి భూమి మనకి దక్కిందని మరి గంటాపదంగా చెప్పగలను. పటిష్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను నన్నయ్య యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచామని 24 గంటల పాటు నిరంతరాయంగా పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు, నిఘా కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎం బాక్సులను జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నన్నయ్య యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ రూముల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడినా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంటపాటు అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డీఎస్పీ కె శ్రీనివాసులు, సిఐలు, ఆర్ఐ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్మిక శాఖ, ఇతర సమన్వయ శాఖల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చదువుకునే చిన్నారులను బాల కార్మికులుగా మార్చితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకాష్ బాబు మాట్లాడుతూ 6 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఈ వయసులో ఉన్న పిల్లలను కార్మికులుగా మార్చడం చట్టరీత్యా నేరం. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. పిల్లల భద్రతా దృష్ట్యా సంబంధిత అధికారులు వ్యవస్థలు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలందరికీ మంచి విద్య, స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పించడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని బృందాలను ఏర్పరిచి పట్టణంలోని పలు ప్రాంతాలలో తనిఖీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ కె విజయ్ కుమారి, డీఈఓ కె వాసుదేవరావు, ఎంఈఓ బి దిలీప్ కుమార్, సిడబ్ల్యూసీ చైర్మన్ పి సూర్యప్రభావతి, కార్మిక శాఖ అధికారులు, డీసీఆర్బీ సిబ్బంది, ఎన్జీఓ సభ్యులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సర్దార్ కాటన్ 221వ జయంతి సందర్భంగా స్థానిక లాక్ లైన్ ఏరియాలో కాటన్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు విచ్చేసి కాటన్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీర్రాజు మాట్లాడుతూ గోదావరి జిల్లాల బీడు భూములను పంట భూములుగా మార్చిన వ్యక్తి కాటన్ అని, రైతుల గుండెల్లో చిరస్థాయిగా దేవుడిగా నిలిచిపోయాడని కొనియాడారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అనుసంధానం చేస్తూ కాటన్ బ్యారేజ్ నిర్మించి రైతులు అనేక మేలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోర్తా పవన్మూర్తి, శ్రీరంగం బాలరాజు, జంగా కిషోర్, వంటెద్దు కృష్ణ, ముత్యాల అనంతబాబు, గునిపే అశోక్, పందిర్ల బాను, గూటం రాజు, పులపర్తి కిషోర్, నంబూరి రవి, మిరప రమేష్, స్వదీప్, బాలు, టింకు, బప్పు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువత కళలను సాకారం చేసే బాధ్యత నాది. మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీ. రాష్ట్రంలో మరోసారి చరిత్ర సృష్టించబోతున్న ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ. పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా పనిచేయాలి. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆదేశాలు. ఎన్నికల అనంతరం హింసకు జగన్ కారణం. టీడీపీ నాయకుడు మాజీ మంత్రి ఆనందబాబు. కొవ్వూరులో స్థలం కేటాయించడం పట్ల హర్షం. పరిశీలించిన అఖిల గాంటు ఎన్నికల సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.